సిల్వాకై యాచింతు శ్రీరాంబోపాద హస్తముల్ సూచించుదుక ప్రేమాలు శ్రీరాంబోపాద హస్తముల్ సూచించుదుక ప్రేమాలు మరెన్నాడైనా కూడెనా విషాద ప్రేమ లీగతి మొండ్లందుర్మార్గు లల్లినా కిరీటమేసు ఉండినన్ ఇబో కిరీటములన్నీ దానందోగంగా జాలునే ఇబో కిరీటములన్నీ దానందోగంగా జాలునే లోకంబోనే నర్పించిన నయోగ్యమైన ఈవియో లోకంబోనే నర్పించిన నయోగ్యమైన ఈవియో వింతైన యేసు ప్రేమకై నయావచీవ మేతును వింతైన యేసు ప్రేమకై నయావచీవ మేతును రక్షింపబడ్డ లోకమా రక్షింపచావు పొందిన రక్షింపబడ్డ లోకమా రక్షింపచావు పొందిన రక్షకుడేసు నిన్ సదా రావంబుతోడ గొల్వు రక్షకుడేసు నిన్ సదా రావంబుతోడ గొల్వు సిల్వాఘాత ఓ దేవా ధేని ప్రేమింపనీయాకు నన్నాహారీషు సర్వమున్ సిల్వాకై త్యాజింతు కలువని కిరిమెట్టు వైపు మనోనిదానమును కలిగి మనస్సును నిబ్బరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక ప్రభువునే చూద్దాం. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అన్నారు దైవజనుడు.
ఈ లోకములో దేనిని తలంచుకున్నా, ఎవరిని తలంచుకున్నా మనకు హాయి లేదు, కానీ ప్రభు తలంపులో ఎంతో హాయి ఉన్నది. ప్రభు తలంపులో ఎంతో సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది. అందుకే ప్రభుని తలంచుకుంటాం. ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు కూడి ఉందురో వారి మధ్యన నేను ఉంటాను అన్న ప్రభు మన మధ్యన ఉన్నారు, మనతో ఉన్నారు. ఆయన మనతోనే ఉన్నారు. ఆయన పేరే ఉన్నవాడు. ఆయన వాగ్దానము యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉన్నాను అన్న వాగ్దానము. ఆయన ఉన్నారు. ఉన్న దేవుని వైపు చూద్దాం. ఉన్న దేవుని తీక్షణముగా ఆయన వైపు మాత్రమే చూచుచు ఆయనను మాత్రమే జ్ఞాపకము చేసుకుందాం. అన్ని సంగతులు మరచి, అన్ని విషయాలు మరచి మొదటి మెట్టు మరుపు మెట్టు అన్నారు దైవచనుడు. అన్ని మరచి ప్రభునే, ప్రభు తలంపే, ప్రభు ధ్యానమే ఆయన వైపు చూచుచు ఉన్న దేవా మీకు స్తోత్రములు. మా మధ్యన ఉన్న తండ్రి, మాతో ఉన్న తండ్రి, మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు వందును అని వాగ్దానము చేసిన మీరు మాతో ఉన్నారయ్యా, మాతో ఉన్నారయ్యా. మీరు లేకపోతే మా జీవితాలు లేవునైనా అనునిత్యము మీరు మాతోనే ఉంటున్నా. మమ్మను విడువలేదు, మమ్మను విడువలేదు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువో వచ్చి యున్నారనిగో ప్రార్థనలు చేయండి, ప్రార్థనలు చేయండి, ప్రార్థనలు చేయండి. దేవారాజా పుత్రులమై తేజరిల్లుదాము. దేవాపుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదాము, దేవుని చేరుదాము, దేవుని చేరుదాము. దేవారాజా పుత్రులమై తేజరిల్లుదాము. కల్వరి కిరిమెట్టబై ప్రేలాడుచున్న యేసు వైపు ఆయన రూపము విమోచన రూపముగా, విజయ రూపముగా కనబడుచున్నది. అన్నిటిని జయించి చేయవలసిన పనులన్నీ చేసి ఆయన ఏ పని మీదైతే వచ్చారో ఆ పని అంతా ముగించుకున్నా. ఆయన వచ్చిన పని
సాతాను తల చితుకుకొట్టడానికే వచ్చారు. సాతానుకు శిలువ ద్వారా అపజయమును కలిగించారు. సాతాను క్రియలన్నిటికీ అపజయమును కలిగించి సమాప్తము చేశారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్న మాట నమ్మదగినది, పూర్ణంగీకారములకు యోగ్యమైనది అన్నట్లుగా పాపుల రక్షణ కొరకు ఏ పని చేయాలో ఆ పనంత చేసి, పాపుల రక్షణ కొరకు ఎంత శ్రమ పొందాలో ఆ శ్రమంతా పొంది, పాపుల రక్షణ కొరకు ఎన్ని దెబ్బలు తినాలో అన్ని దెబ్బలు తిని, పాపుల రక్షణ కొరకు ఎన్ని గాయాలు పొందాలో అన్ని గాయాలు పొంది, పాపుల రక్షణ కొరకు ఎంత రక్తము కార్చాలో రక్తమంతటిని దారబోసి ఆ పని ముగించిన. అందుకే దైవజనులు పాడొచ్చు అన్నారు, పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించి నావా, పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించి ఆ పగలు పగ వారి పగలు తుదకు అంతము కాగా సమాప్తమన్ ఏడు మాటలు పలికి ప్రభువా ఏడు ముఖ్యాంశములు ఎరుగా పరచితివా, ఏడు మాటలు ఏ పని చేయాలో పనంతా చేశారు. పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా చేసి ముగించినావా? చేయవలసిన పని ఏ పని ఉన్నదో, ఏ పని ఆయన కొదవ చేయలేదు, ఏ పనిని మిగిల్చలేదు, పనంతా చేశాము. మన రక్షణ కొరకు, మన విడుదల కొరకు, మన విమోచన కొరకు, మనలను ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి కొరకు ఆయన చేయవలసిన పని, ఆయన బోధించవలసిన బోధలన్నీ బోధించారు. ఆయన నడవవలసిన మాదిరంతా నడిచి చూపించారు. ఆయన చేయవలసిన ప్రార్థనలన్నీ ప్రతి రాత్రి ఆయన భూమి మీద ఉన్న దినాల్లో ప్రతి రాత్రి ఏకాంతముగా మనందరి కోసం ప్రార్థనలు చేయవలసిన ప్రార్థనలన్నీ చేశారు. కడకు సిలువలో పొందవలసిన శ్రమంత పొందారు. మన రక్షణ కొరకు, మౌన విమోచన కొరకు అంత చేశారు. ఇక ఏది కొదవలేదు. మనం ఆయన వైపు చూస్తే మన పాపాలన్నీ పోతాయి, మన శాపాలన్నీ పోతాయి. మనం మన వైపే చూస్తే అవి మన మీదే ఉంటాయి. మనము చేయవలసిన పని ఒకటే, ఆ శిలువ వైపు చూచుట. ఆ శిలువ మీదనే అన్ని, ఆ శిలువ మీదనే సమాప్తము చేశారు.
అందుకే 6వ మాటలో ఇదిగో అన్ని పనులు చేశాను, ముగించాను, ఈ లోకమునకు వచ్చిన పనిలో అపజయము పొందలేదు, విజయము పొందాను అని విజయ రూపిగా ఆయన పలుకుచున్న మాట సమాప్తమైనది, సమాప్తమైనది. ఆ ప్రభు వైపు చూస్తూ నీ రక్తము చేత నన్ను కడుగుము తండ్రి. ప్రతివారు నీ అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత, గొర్రె పిల్ల వంటి రక్తము చేత, ఇమ్మానుయేలు రక్తము చేత, ప్రశస్తమైన రక్తము చేత, పరిశుద్ధమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత, నిష్కలంకమైన రక్తము చేత, గొర్రె పిల్ల వంటి రక్తము చేత, ఇమ్మానుయేలు రక్తము చేత, అనేకుల కొరకు చిందింపబడి ఉన్న క్రొత్త నిబంధన రక్తము చేత నన్ను కడుగుము తండ్రి, నన్ను కడుగుమయ్యా, నన్ను కడుగుము తండ్రి. శుద్ధీకరించు. ఈ 40 దినాలలో ప్రతి దినము నీ రక్తముతో నన్ను తడుపుచు ఉన్న తండ్రి, ఈ చివరి 2 దినాలు, ఈ చివరి 3 దినాలు మరింత నీ రక్తము శక్తినిచ్చే రక్తము, బలమునిచ్చే రక్తము, ఆరోగ్యమునిచ్చే రక్తము, విడిపించే రక్తము, విమోచననిచ్చే రక్తము, నీ రక్తము కనుక నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడుగుము, నీ రక్తముతో నన్ను శుద్ధీకరించు. ప్రభు ఈ ఉదయకాలం మీరు కడుగుని అడుగుతున్నారయ్యా, మీరు కడుగుని అడుగుతున్నాను తండ్రి, మీరు కడుగుని అడుగుతున్నాను తండ్రి. పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి, పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి, నీ రక్త ప్రభావమున నా పాప హృదయం పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి, పవిత్రపరచుము ప్రతి పాపమును కడిగి. వేసిన తండ్రి, శుద్ధి చేసిన తండ్రి, ఇక నుండి జాగ్రత్తగా, పరిశుద్ధముగా, పవిత్రముగా జీవిస్తామయ్యా. ఇదే నా తీర్మానం. లోకము, పాపము, లోకాశలు నాకు వద్దునైనా మీ సన్నిధి నాకు కావాలయ్యా, మీ సహవాసము నాకు కావాలయ్యా, మీరు నాకు కావాలి తండ్రి. అనునిత్యము మీ ధ్యానమే నేను కలిగి జీవిస్తానయ్యా. ఇదే నా తీర్మానము, ఇదే నా తీర్మానము. లోకము, లోకాశలు, పాపము మాకు వద్దు, మీ సన్నిధి కావాలి, మీరు కావాలి. ఇదే నా తీర్మానం. స్తోత్రములు, 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 స్తోత్రములు. పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను
మెలుగక నిద్రపోక ఇడువక ఎడబాయక నిత్యము కాయుచున్న కాపరి, ఇశ్రాయేలు కాపరి, మన కాపరి, ప్రధాన కాపరి యేసు వైపు చూచుచు త్రియేక దేవుని వైపు చూచుచు నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము మీకే, మీ కాపుదలకే సమర్పణ. నా కుటుంబం అంతయు, నీవు నాకు ఇచ్చినవన్నీ నీ కాపుదలకి సమర్పణ తండ్రి. ప్రతి ఒక్కరు మోకరించి సమర్పణ చేసి దేవా, భూలోకములో ఉన్న క్రైస్తవ సంఘమంతయు మీ కాపుదలకి సమర్పణ. దేవా, దైవజనునికి మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ మీ కాపుదలకి సమర్పణ. బైబిల్ మిషన్లో ఉన్న దైవ సేవకులందరూ, సంఘములన్నీ మీ కాపుదలకి సమర్పణ. ఈ రాష్ట్రములో మీరు ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ సేవ మీ కాపుదలకి సమర్పణ. సంఘ బిడ్డలందరూ మీ కాపుదలకే సమర్పణ. మీ సేవ చేయుచున్న మీ సేవకుల కుటుంబము మీ కాపుదలకి సమర్పణ. నిర్మాణమైన మందిరములు మీకే సమర్పణ. నిర్మాణము కావలసిన మందిరములు మీ కాపుదలకి సమర్పణ. దేవా, యేసయ్యా, గొప్ప దేవా, ఘనమైన దేవా, బలమైన దేవా, మీ రెండవ రాకడ వరకు ఈ మీ సేవ ఆగకుండా మీకే సమర్పణ. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవా, యేసయ్యా, మా దేశము, దేశ నాయకులు, మా రాష్ట్రము, రాష్ట్ర నాయకులు, ప్రపంచ దేశాలు, దేశ ప్రజలందరూ మీ రక్షణకు, మీ రాకకు సమర్పణ. దేవా, యేసయ్యా, యుద్ధములు జరుగుచున్న దేశముల
మధ్యలో సమాధానము కలుగుటకై మీకే సమర్పణ. స్తోత్రములు, స్తోత్రములు, స్తుతి. తనవో నాదిది గోగై కొనుమియో ప్రభు వాణి కనికి ప్రాతి దినమోలు క్షణమోలు ఈసిగుని అవినీలు వినతి రావాయి ధనుషాక్తి నీయోమి తనువు నాదిది కొనుమియో ప్రభువాని కనికి ప్రాతి శ్రీభూమి. అందరూ కళ్ళు మూసుకొని లేచి నిలబడి నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని దావీదు మహారాజు తన ప్రాణముతో చెప్పుచు దేవుని గణపరిచినారు కనుక ప్రభువారి వైపు మాత్రమే చూచుచు ఆయన దివ్య లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. చేతులెత్తి ఆయనకు నమస్కారములు చేద్దాం. తండ్రివైన దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కుమారుడమైన దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అనాది దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అనంత దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఉన్న దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సృష్టింపబడుకున్న దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. జీవము కలిగిన దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. జీవాధిపతివైన తండ్రి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడమైన దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహాపరిశుద్ధుడమైన దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అల్ఫా ఒమేగా మీకే స్తోత్రములు, స్తోత్రములు. చేతులెత్తి ఆయనకు స్తోత్రములు చేద్దాం. మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములయ్యా. మీ గొప్పతనములకు, మీ గొప్పతనములకు, మా కొరకు యజ్ఞమైపోయిన మీ త్యాగములకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. వందనములు. మా జీవితాల్లో ఎన్నో మేలులు అనునిత్యము మీ మేలులతోనే, ప్రతి ఉదయము మీ మేలుతో మమ్ములను లేపుచున్నారు, తృప్తిపరచుచున్నారు, నడిపించుచున్నారు. ఈ దినము చూడని వారు ఎందరో ఉన్నారు తండ్రి. నీ కృప లేకపోతే మేము లేవు కదయ్యా. నీవు లేకపోతే మా జీవితాలు లేవు. నీవు ఒక క్షణము కూడా మమ్మను విడువటం లేదయ్యా. విడువక నడిపించుచున్నావు, విడువక నడిపించుచున్నావు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. దివ్య తేజా స్తోత్రములు, దివ్య తేజా స్తోత్రములు, దివ్య తేజా స్తోత్రములు, 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 స్తోత్రములు. ఎన్నో మీరు ఏమిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మలిచినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మలిచినందుకు
చేసిన మేలులకు ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా చేసిన మేలులకు ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా. గురిలేని నా జీవిత పయనములో చేరి నిలచిన మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. గురిలేని నా జీవిత పయనములో చేరి నిలచిన నా మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన కింద నాపై నై ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా. కింద నాపై నై ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా దేవునంతవరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత దేవునంతవరకు ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా. నీకు ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా. ఏమివ్వగలము? ఎన్ని రోజులు స్తుతించినా చాలదు. నీ ప్రాణత్యాగానికి మేము ఎంత చేసినా తక్కువే. ఒక నుంచి అందరూ ప్రార్థన పెట్టి అడుగుడి మీకు ఇస్తానంటున్నా. తండ్రి, మీరు చేసిన మేలులన్నిటికై, ఈ సేవలో మీరు చేసిన మేలులు ఒకనాడు మా వద్ద ఏమీ లేదు, ఏమీ లేదు మా వద్ద. పొట్టి చేతులతో ఉన్నాము. ఎంత చేశాము? ఏ పని పూనుకున్నా ఆ పని జరిగిస్తున్నావు. గృహ పని ప్రారంభించాం, నిలువ సొమ్ము లేదు. ఎంత పని జరిగిస్తున్నావో. నీవున్నావయ్యా మాతో. మా కంటికి కనబడలేదు కానీ అనుక్షణము మాతోనే ఉన్నావు. రాత్రి పగళ్ళు మాతోనే ఉన్నావు. ఎంత ప్రేమయ్యా నీకు. మా మీద ఎంత ప్రేమనైనా మీకు. మమ్మను విడువలేదు. మా సంఘ బిడ్డలను, మీరు మాకు ఇచ్చిన బిడ్డలను విడువలేదు. మీ సేవకుల కుటుంబాన్ని, సంఘ బిడ్డల కుటుంబాన్ని మీరు విడువక నడిపించుచున్నారు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు. అందరి సమయంలో ప్రార్థన, ఎవరి మట్టుకు వారు ప్రార్థన. మొదటిగా మీరే మాకు కావాలి, మీ రాజ్యము మాకు కావాలి, మీరు రాకడకు మమ్మల్ని సిద్ధము చేయండి తండ్రి అని ప్రార్థన చేసుకోండి. మొదటి ప్రార్థన ఆయన రాజ్యము కొరకు. మీ రాజ్యము మాకు కావాలి. రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మీరు అక్కడ సమీపముగా ఉన్నది కనుక ఎత్తబడే గుంపులో మమ్మల్ని చేర్చండి నాయన. విడువబడే గుంపులో మమ్మల్ని చూడండి. రాకడ వచ్చి వారిని రగిలించ, రాకడ వచ్చి వారిని రగిలించండి తండ్రి.
బైబిల్ మిషన్ దైవజనునికి బయలుపరచిన ఉద్దేశములను సంపూర్ణముగా నెరవేర్చండి నాయన, సంపూర్ణముగా నెరవేర్చండి. మోకరించిన బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించండి, మీ రక్తమును కుమ్మరించండి. 6 సంఘాల కుటుంబాలపై మీ ఆత్మ, మీ శక్తి నాయన, అనారోగ్యముతో ఉన్న బిడ్డల మీద తండ్రి మరొక మారు జీవరత్నముకు సంపూర్ణ స్వస్థతనివ్వండి నాయనా. మీకు స్తోత్రాలు. కేశవాకు సంపూర్ణ స్వస్థతను, జానుకు సంపూర్ణ స్వస్థతను, షాలీముకు సంపూర్ణ స్వస్థతనివ్వండి నాయనా. మేరమ్మకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి నాయన. ఇంకా సుగుణమ్మకు తల్లికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఆయన. కుమారులను దేవా ఆ గ్రామంలో సమాధానములు కలిగించి ఆ కుమారులను మీరు విడిపించండి దేవా. మీ కార్యములు చేయండి. చిన్నలను పెద్దలను జ్ఞాపకం చేసుకుని, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని, సమయం వచ్చినప్పుడు వారికి సులువైన డెలివరీ దయచేయండి. ఇక్కడ మోకరించిన కుమార్తెను ఎస్తేరును జ్ఞాపకం చేసుకుని అయినా బిడ్డకు సమయం వచ్చినప్పుడు సులువైన డెలివరీ ఇచ్చి తల్లి బిడ్డకు క్షేమమునివ్వండి, ఆరోగ్యమునివ్వండి అయినా. గర్భముతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని, మౌనికాను జ్ఞాపకం చేసుకుని, ఆ కుమార్తెను మెరిచిన గర్భఫలమును బట్టిస్తున్నారు. ఆ లోపలున్న బిడ్డకు అన్ని నార్మల్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీకు కార్యం వచ్చింది తండ్రి. మీకు స్తోత్రాలు. దేవిని జ్ఞాపకం చేసుకుని ఆ కుమార్తెకును దేవా మీకు ఆరోగ్యమునిచ్చి నార్మల్ డెలివరీ దయచేయండి ఆయన. ఇక్కడ మోకరించిన బిడ్డలందరి మీద మీ హస్తమును వేయండి. మహిమ చేతమ కాళ్ళను ముట్టి స్వస్థతను దయచేయండి ఆయన. ఆరోగ్యముని బట్టి మీ 2వ రాకడ వరకు మీ సేవ ఆగని వద్దయ్యా. ఇది మీ పనయ్యా, మేము పనివారము. ఇది మీది, మేము మీ పాదదాసులము. మీ పనివారమే, మీ సేవకుడు, మీ సేవకురాలు మీ పనివారే. మీరిచ్చిన కుమార్తెలు కుమారుడు మేము మీ పనివారమే. నమ్మకముగా పనిచేయుటకు ఆ దినమున మీరు వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడు అనిపించుకోవడానికి, అట్టి నమ్మకమైన పని చేయుటకు అట్టి ఆత్మతో మమ్ము నడిపించండి, అట్టి శక్తితో మమ్ము నడిపించండి. మా సొంత శక్తి, మా సొంత బలము కాదు, మీ ఆత్మ శక్తితోనే, మీ ఆత్మ బలముతోనే, మీ ఆత్మాభిషేకముతోనే ఈ సేవ మీ రాకడ వరకు సాగించండి. రాబోచున్నారు మీరు, మీ రాకడ అతి సమీపముగా ఉన్నది అని లోకములో జరుగుతున్న గురుతులు మాకు దేవా మీరు వినిపించుచున్నారు కనుక ఉజ్జీవాన్ని రగిలించి పరిశుద్ధాత్మ కార్యములను చేసి మహిమ ఘనత కీర్తి పొందండి. రేపటి దినంలో జరుగుతున్న పాదశుద్ధి కార్యక్రమం మీరుండండి. శుక్రవారం, గుడ్ ఫ్రైడే ప్రపంచమంతా మీరు జరిగించండి. మీరు ఇచ్చిన సంఘాల్లో మీరు జరిగించండి. అద్భుత రీతిగా మీ కార్యములను చేసి మహిమ ఘనత కీర్తి ప్రభావములను పొందుతుంది. త్వరగా వచ్చిన ప్రభా, దేశముల మధ్యలో యుద్ధాలు జరుగుతున్న దేశముల మధ్యలో శాంతిని కలిగించండి. అయినా భయంకరమైన మరణాలు కలుగుతాయని మీరు బయలుపరిచారు. ప్రజలను క్షమించి ఉగ్రతను తప్పించండి. ప్రజలందరినీ మీ వద్దకు నడిపించుకోనండి. మీరు ఆపకు సిద్ధపరచండి. త్వరగా వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. అందరూ చెప్పండి, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలందరూ మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు.